విరసం ఐక్య వేదిక కన్వీనర్ భూష వెంకటరావు మనతో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు అధికార దుర్వినియోగం చేస్తున్నారని వారు మనతో పాటు పత్రికా సమావేశం కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏంటనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి రఘురామకృష్ణరాజు తనతో వ్యాఖ్యలు ఏం చేశారు? రఘురామకృష్ణరాజు గారు తన పదవిని ఉపయోగించి అతని మీద ఉన్నటువంటి నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు. వేరే వాళ్ళు అయితే ఏ పార్టీ జైల్లో పెట్టేవారు. ఇవాళ నీరవ్ మోడీ దేశంలోకి అడుగు పెట్టని భయపడతా ఉన్నారు. లేకపోతే విజయ్ మాల్యా ఈ లోపలికి వస్తే అరెస్ట్ చేస్తారు. ఈయన కూడా ఇంచుమించు అలాంటి వాడే. 1700 కోట్ల రూపాయలు ఆర్థిక నేరాన్ని పాల్పడ్డాడు. ఇండ్ పవర్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేస్తానని చెప్పి వివిధ గవర్నమెంట్ ఫైనాన్స్ సంస్థల దగ్గర నుంచి సుమారు 900 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక 800 కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఆ కంపెనీలో పెట్టుబడులు కానీ ఆ కంపెనీ లాభాల నుంచి మళ్ళీ అప్పు తిరిగి చెల్లించడం కానీ జరగల. ఇతని మీద 2022లో సిబిఐ ఛార్జ్షీట్ వేసింది ఇతను ఆర్థిక నేరస్తుడు అని చెప్పి. 2024 మే 11న ఇతని ఆస్తుల వేలానికి ఎన్సిఎల్టీ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ రెండు ప్రక్రియలు ఈవేళ ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయినాయి? ఇదే ప్రక్రియ కొనసాగితే అతను ఆస్తుల వేలం జరిగేది, ఇతను అరెస్ట్ కూడా జరిగేది. ఇతనికి ఉన్నటువంటి పదవి పలుకుబడిని అడ్డం పెట్టి తన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి ఇతని ఇవాళ అధికార దుర్వినియోగం పాల్పడి అరెస్టు నుంచి తప్పించుకుని పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి మేము ఇవాళ మీ ద్వారా అడిగేది, ఇతను ఆర్థిక నేరాన్ని గమనంలోకి తీసుకుని సిబిఐ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకుని ఇతని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఆర్థిక నేరస్తుడు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండటానికి అనర్హుడు కాబట్టి రాష్ట్రపతి గారు వెంటనే ఇతన్ని పదవి నుంచి తొలగించాలని, తెలుగుదేశం పార్టీ ఇతన్ని ప్రాథమిక సభ్యత్వం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తారు. భవిష్యత్తులో మా కార్యాచరణ 2 రకాలుగా ఉండబోతా ఉంది. ఎన్నికల్లో అయితే ఎత్తుగడలు ఉంటాయి. అది నీలి జెండా రాజ్యాధికారం వైపు వెళ్ళాలని మేము అనుకుంటా ఉన్నాం. నిన్ననే సునీల్ కుమార్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. ఏమి మీరు కాపులతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది? ఎస్, ఎవరి కింద మేము పనిచేయడానికి మాకు ఇష్టం ఉండదు. కానీ ఎవరితోనైనా, బీజేపీ తప్ప ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మాకు ఇబ్బందులు ఉండవు. రాజ్యాధికారాన్ని పంచుకునే దశగా నీలి జెండా రాజ్యాధికారం వైపు ఆయన అటువంటి ఇచ్చిన సూత్రాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. రెండో వైపు ఈ సునీల్ కుమార్ గారి మీద ఇతను కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. ఇతను నేరాలను గుర్తు కింద పెట్టుకుని అతను ఏదో తప్పు చేశాడని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అతని ఉద్యోగం తీసేయమని చెప్పి రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మేము ఇతని ఉద్యోగాన్ని పీకేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇతను డిప్యూటీ స్పీకర్ పదవి తీసేయమని చెప్పి ఉద్యమం చేస్తాం. ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఉద్యమం చేస్తాం. ఇతను ఇదే కాదు, ఇతను కూడా కుల వివక్ష. ఇతను అసలు డిప్యూటీ స్పీకర్ పనికిరాడు. ఏమండి, ఎవరు మన సినిమా యాక్టర్ బాలకృష్ణ వెకిలి చేస్తావుతో మద్యం సేవించి కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మా అభిమాన నటుడు చిరంజీవి గారిని ఎగతాళి చేసి చులకన ఆడేవాడు చిరంజీవి, ఆ సైకోగాడు అని మాట్లాడితే నియంత్రించాల్సిన స్థానంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? ఎంకరేజ్ చేస్తాడు. నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టేవాడు అని చెప్పి ఇతను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇతను వైఖరి మార్చుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇతను బర్తరఫ్ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అవసరమైతే భవిష్యత్తులో ఇతనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం వెలుసు సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. రామకృష్ణరాజు గారు వ్యాఖ్యలు చాలా దుర్మార్గం. ఇంకేంటంటే కులాల మధ్యన చిచ్చు పెట్టి ఆయన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఒక సామూహికంగా కొంతమంది మిత్రులు శ్రేయోభిలాషులు పెట్టుకున్న సమావేశంలో ఈయన వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అడుగుతున్న మాటలను బట్టి మనం అందరం కూడా, మీరు కూడా ఏదో ఒక పార్టీతో ఎలయన్స్ లో పెట్టుకుని అధికారంలో పంచుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటని
స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అది ఎన్నికల సమావేశం కాదు, బహిరంగ సమావేశం కాదు, నాలుగు గోళ్ల మధ్యన జరిగిన సమావేశం. దానికి ఆయన నచ్చిన సూచనలు సలహా చేశాడు. అంత మాత్రాన ఆయన ఏదో దేశద్రోహిగానో లేకపోతే ఆయన సర్వీస్ ను ఉల్లంఘించి లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులతో మాట్లాడుతున్నట్టుగా భావించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆయన మీద ఫిర్యాదు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇంకేదంటే ఫిర్యాదు చేసేవాడికి అర్హత ఉండాలి. ఈయనకి ఏం అర్హత ఉంది? 1700 కోట్ల రూపాయలు ఆర్థిక నేరగాడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈయన ఎంపీ పదవిని, స్పీకర్ పదవిని అడ్డు పెట్టుకుని ఆయనపై ఉన్న నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన స్పీకర్ పని ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఆయన ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల గురించి కానీ, ఆయన శాసనసభ్యులు నియంత్రించడంలో కానీ, శాసనసభ్యుల హక్కులను కాపాడడంలో కానీ ఎలాంటి చొరవ తీసుకోవట్లేదు. కేవలం మరి దళితులు అన్న పేరు మీద దళితులు అందరూ కలిస్తే ఆ సామాజిక వర్గంలో కూడా మన రాజ్యాధికారం చేజారిపోద్దామని ఒక బెంగ భయం ఆయనకు ఉంది. ఇంచేతంటే రాజకీయ ఎన్నికల్లో ఎత్తుగడల్లో ఇది ఒక భాగస్వామ్యం. ఇంచేతంటే ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు, కలుసుకోవడాలు, ఇడిపోవడాలు సహజంగా జరుగుతున్నాయి. ఆయన కేవలం గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ, జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ, వైసీపీ పెట్టినప్పుడు కానీ చాలా మంది మేధావులు, ఉన్నత విద్యావంతులు అందరూ కూడా సూచనలు సలహాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారన్నది నెసెసరీ. కానీ ముందుగా సామూహిక వర్గాలను ఏకమయ్యి ఒక మంచి పార్టీని, మంచి పరిపాలన ఎన్నుకుంటే ప్రజల సంక్షేమం బాగుంటుందనే ఉద్దేశంతో సలహాలు, సూచనలు చేస్తారు. ఆ మతం దానికి రఘురామకృష్ణరాజు మీరు ఎందుకు ఆవేశపడిపోయి ఆ రకంగా భయపడుతున్నాడో తెలియట్లేదు. అంతేదంటే ఈయన అధికారాలు పోతాయనా, లేకపోతే వేరే వాళ్ళు బలహీన వర్గాల అధికారంలోకి వస్తారనా, ఆ అధికారాలు వస్తే మా అగ్రకుల వర్గాల ఆటలు సాగమని భయపడుతున్నాడు. ఏది ఏమైనా కానీ ఆయన మీద కేసులు నమోదు చేయాలి. ఆయనకున్న సిబిఐ కేసులు అన్నింటినీ తిరగదోడి ఆయన జైలు శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. అది తరఫున ఐపీఎస్ సునీల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న రఘురామరాజు గారిని ఆయన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాధికారం రావాలంటే బీసీలు, ఎస్సీలు అందరూ కలిసి పోటీ చేస్తేనే రాజ్యాధికారం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆ మాటలే సునీల్ కుమార్ గారు చెప్పారు. అందులో మాకేమి తప్పు కనిపించలేదు. మేము రఘురామరాజు గారిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కులాల మధ్య, ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నా ఆ రఘురామరాజు గారే ఆర్థిక నేరస్తుడు కూడా అంట. ఆయనే పదవిలో ఉండకూడదని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. సునీల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము సమర్థిస్తున్నాం. మా తాటు కూడా అదే. అందరూ కలిసి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కలిసి పోటీ చేస్తేనే రాజ్యాధికారం, అంబేద్కర్ కళ్ళ కన్నా రాజ్యం వస్తుందని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. సునీల్ కుమార్ గారి వైపు మా సపోర్ట్ ఉంటుందని, రాజు గారిని అరెస్ట్ చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అయితే రఘురామకృష్ణరాజుపై వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఇప్పటికే దీనిపై గవర్నర్ వద్దకు వెళ్లి వాటిపై కూడా వినతిపత్రం అందజేయనట్లు కూడా ఇక్కడ విధసమ ఐక్యవేదిక సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో నరసింహ, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.